కూడా విపరీతమైన చర్చలు జరిగినాయి. కడియం కావ్య గెలవబోతోంది, ఒక డాక్టర్ ఆమె, కడియం శ్రీహరి కూతురు, మాజీ డిప్యూటీ సీఎం. ఇన్ని చెప్పినా ఒక్కసారి ఆలోచించుండ్రి అక్కడ ప్రజలు ఏమన్నారు తెలుసా? యాక్చువల్ గా ఆరూరి రమేష్ బీఆర్ఎస్ నుంచి వచ్చిండు. గతంలో 2 సార్లు కూడా ఆరూరి రమేష్ గెలిచింది 90,000కు పైగా మెజారిటీ. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హరీష్ రావుతో ధీటుగా సమానంగా 90,000కు పైగా మెజారిటీతో గెలిస్తే మొన్న నాగరాజు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి ఓడించిండు వర్ధన్నపేటలో రమేష్ ని. సో ఓడిస్తే ఈయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎంపీ సీట్ తీసుకొని ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి చివరి నిమిషంలో టికెట్ తీసుకున్నాక చివరి నిమిషంలో ఇక రేపో మాపో బీఫామ్ తీసుకుంటాం అనంగా కేసీఆర్ ని తడి గుడ్డతోని గొంతు కోసి వచ్చిండు. విశ్వాసఘాతుకానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు అని విపరీతంగా మాట్లాడుకున్నారు అక్కడ. ఎందుకంటే ఏమిస్తారు ఇంకా కడియం శ్రీహరికి ఇంకా ఏం తక్కువైంది? ఒళ్ళో కూర్చొని పెట్టుకుని ఇక మీ లాస్ట్ కాదు ఒకటే ఉండే ఇక కేసీఆర్ కి. ఆయనకి ఎంపీ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం చేసిండు, ఎంపీ ఇచ్చిండు, ఎమ్మెల్యే ఇచ్చిండు, మళ్ళా మొన్న వాళ్ళ కూతురు కూడా ఎంపీగా ఇచ్చిండు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత పక్క సీట్లో కూడా కూర్చోబెట్టుకున్నాక కూడా ఆయనకు తృప్తి కాకపోతే కేసీఆర్ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే అయిపోయేది. అది ఒక్కటే తక్కువ చేసిండు, ఆయన తప్పు చేసిండు. అందుకోసమే కడియం శ్రీహరి మీద విపరీతమైన కోపంతో విపరీతమైన మంటతో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వరంగల్లా చుట్టూ కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచినా కూడా నిజంగా అసలు బీఆర్ఎస్ ఎంతైతే వ్యతిరేకం అయిపోయిందో అక్కడ కాంగ్రెస్ కూడా అంతే వ్యతిరేకమైంది కడియం శ్రీహరి కుటుంబం వల్ల. విశ్వాసఘాతుకం ఇంతకంటే అధ్వానం ఉంటుంది, ఇంతకంటే దారుణం ఉంటుంది ఇంకోటి. ఇప్పుడు ఏం చెయ్యనోడు ఉద్యమకారులు వాళ్ళందరూ కూడా నేను అనేది ఉద్యమకారులు లేకపోతే ఇంకా వాళ్ళకి ఏ సీట్ ఇయ్యని వాళ్ళు లేకపోతే ఏ పదవి రాని వాళ్ళు బాధపడ్డారు లేకపోతే వాళ్ళు భంగపడ్డారు అని బాధపడి దూరం అయితే ఓ లెక్క ఓ పత్రం ఏడుస్తుంది. కానీ ఆయనకి ఏం రోగమే? ఏం రోగం? అంతకుముందు ఒక టీవీ ఛానల్ కూడా బ్రహ్మాండంగా చెప్పిండు, నన్ను మళ్ళా కూడా అడుగురు, నేను ఎప్పటికైనా ఇదే పార్టీలో ఉంటా అని చెప్పిండు. ఇక ఈ నాయకుల్ని గిట్టనే నమ్మ కూడా నమ్మరాదు. ఉంటా అన్నోడు పీక్తా అన్నట్టే. ఎప్పటికైనా సరే ఇంట్లోనే ఉంటా, ఈయనే చస్తా అంటే నేను చచ్చినాడు నా మీద అదే జెండా కప్పాలని అన్నాడు అంటే కథమాడు ప్లాన్ చేసుకుంటున్నట్టే. ఇది ఆలోచించుకోవాలి ఇది ప్రజలు కూడా. ఇక నీతులు చెప్తారు కదా, మా కార్యకర్తలు అభిష్టం మేరకు మా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కొరకు. ఎవరు అభివృద్ధి కోసం పోయిండు చెప్పురు ఒక్కసారి చెప్పండి. ఎవరు అభివృద్ధి కోసం పోయిండ్రు? ఆయన కూతురు టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడ గెలుస్తుందో లేదో అన్న అనుమానం కలిగిన తర్వాత దొంగలాగా మళ్ళా గెలిచిన ఎమ్మెల్యేని తాకట్టు పెట్టిండు. ఇప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలు అరే నాయన మాకు ఇక్కడ కాంగ్రెస్ వద్దు, ఏమొద్దు, వరంగల్ మొత్తం కూడా కాంగ్రెస్ గెలిచినా కూడా ఇక్కడ మాత్రం మాకు బీఆర్ఎస్ ఉండని, నువ్వే ఉండని చెప్పినాక కూడా ఆ ప్రజలందరినీ మోసం చేసి పోయినట్టు కాదు కడియం శ్రీహరి. అందుకోసమే అక్కడ కడియం శ్రీహరి చేసినటువంటి విశ్వాసఘాతుకానికి అక్కడ వాళ్ళకు బుద్ధి చెప్పుదామన్న ఆలోచనతోని ఇక్కడ వరంగల్ ఆరూరి రమేష్ కు మాత్రమే ఓట్లు పడ్డాయి, ఆరూరి రమేష్ మాత్రమే గెలవబోతున్నాడు అనేది ఇక్కడ వచ్చినటువంటి లెక్క. ఇది బీజేపీ అధిష్టానం దగ్గర ఉన్నది ఈ లెక్క. అందుకోసమే ఆరూరి రమేష్ గెలవబోతుందంటే మరి ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ నుంచి ఇంట్లోకి బీజేపీలోకి వచ్చాడు కదా అన్న, మరి ఆయన కూడా పార్టీ మారిండు కదా, ఆయన కూడా విశ్వాసఘాతకమే కదా అని చెప్తారు కదా. కానీ ఇక్కడ పడ్డటువంటి ఓట్లు ఈయన బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని చూడలేదు. వరంగల్లో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మోదీ వేవ్ ద్వారా మాత్రమే గెలిచే అవకాశం ఉందనేది ఇక్కడ సర్వే చెప్తున్నటువంటి విషయం.